చూడబోతున్నాం. రైట్. సో మనం ఇంతవరకు సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశాలు ఏమిటి అంటే ఏప్రిల్ 21, సో అంటే మీ అందరికి కూడా చెప్పుకోవాలి, ఏప్రిల్ 21 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏమున్నాయి అనేది. రైట్. ఒక్కసారి జాగ్రత్తగా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూస్తాం. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 19వ తేదీన మనం ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే అనేది జరుపుకుంటాము. లివర్ డే, కాలేయ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. లివర్ డే అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే సో మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి, మన శరీరం లేకల్లా ఒక జీకే పాయింట్ చెప్తున్నా, మన శరీరం లేకల్లా అతి పెద్ద సో మనకి సంబంధించిన గ్రంథి ఏమిటి అంటే, సో జాగ్రత్తగా గమనించుకోవాలి. సో గ్లాండ్ ఏమిటి అంటే అతి పెద్ద బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ సో ఈ యొక్క హ్యూమన్ బాడీలో బిగ్గెస్ట్ గ్లాండ్ ఏమన్నా ఉంది అంటే అది కాలేయమే అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే లివర్. సో ఒకవేళ ఇది డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ పునరుత్పత్తి అయ్యే శక్తి ఉంటుంది. రీప్రొడక్షన్ కలిగిన ఏకైక సో మనకి గ్లాండ్ ఏమిటి అంటే సో కాలేయంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ సో ఈ యొక్క ఏప్రిల్ 19 అనేది ప్రపంచ ఈ యొక్క కాలేయ దినోత్సవం అనే దానికంటే ఇక్కడ ఉన్న జీకే పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడున్న జీకే పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో కాలేయము అనేది అతి పెద్ద బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ సో హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో బిగ్గెస్ట్ గ్లాండ్ ఏదన్నా ఉంది అంటే అది సో లివరే అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా రీప్రొడక్షన్ సో చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్న ఏకైక గ్లాండ్ ఏమిటి అంటే సో మనకి కాలేయం. ఆ కాలేయం దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న జరుపుకోవడం జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే మీ అందరికీ చెప్పుకోగలగాలి, ఈ కాలేయానికి సంబంధించిన సో వ్యాధి సిరోసిస్ అనేది వస్తుంది. ఈ సిరోసిస్ అనే వ్యాధి వస్తుంది. సో ఎందుకు వస్తుందయ్యా అంటే మనం ఎప్పుడైతే ఆల్కహాల్ డ్రింక్ చేస్తామో ఆ డ్రింక్ వలన సో లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. రైట్. సో దాన్ని మనం సిరోసిస్గా చెప్పుకోవడం జరుగుతుంది. సిరోసిస్ అనే సో ఈ యొక్క డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అయితే సో గుర్తుపెట్టుకోవాలి, దీని థీమ్ ఏమిటి అంటే ఆహారమే ఔషధం. ఏమిటి? ఆహారమే ఔషధం. సో అంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటి అంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఈ అంశాన్ని. రైట్. సో మనం అందరం కూడా సో ఈ యొక్క మనకి సో గుడ్ ఫ్రైడే జరుపుకుంటుంటాం. సో ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే అనేది జరుపుకోవడం జరిగింది. గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటామో చూడండి. గుడ్ ఫ్రైడే ప్రతి సంవత్సరం ఈస్టర్ ముందు శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే జరుపుకోవడం జరుగుతుంది. సో యేసు శిలువ వేయబడిన మరణించిన రోజును సూచిస్తుంది. యేసు పుట్టిన రోజును సూచించదు. ఆయన శిల ఉంటుంది కదా, శిల్వ. సో గుర్తుపెట్టుకోగలగాలి. ఇది ఈ విధంగా అంటే యేసు మరణించిన రోజుని మనం గుడ్ ఫ్రైడేగా. సో క్వశ్చన్ ఎగ్జామ్లో అడగచ్చు, గుడ్ ఫ్రైడే అనేది సో ఎలా జరుపుకుంటారు? ఏస్తుక్రీస్తు యొక్క బర్త్డే సందర్భంగాన, సో ఏస్తుక్రీస్తు యొక్క మరణించిన కారణంగా, అంటే ఏస్తుక్రీస్తు మరణించిన కారణంగా మనం గుడ్ ఫ్రైడే అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో గుడ్ ఫ్రైడే సో ఎప్పుడు జరుపుకుంటామండి? ఏస్తుక్రీస్తు మరణించడం కారణంగా మనం గుడ్ ఫ్రైడే అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అది ఒకే డేట్లో వస్తుందని మనం చెప్పలేమండి. సో మారుతూ ఉండొచ్చు, గుడ్ ఫ్రైడే అనేది మారుతూ ఉండవచ్చు అనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎస్, ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోగలగాలి. సో గుర్తుపెట్టుకోగలగండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక మనకి చాలా ఇంపార్టెంట్. అది ఏమిటి టర్మ్ అంటే చూడండి, సో ప్రకాష్ పూర్బ్ అంటే ఏమిటి అసలు? సో ప్రకాష్ పూర్బ్ అనగానేమి? ఎస్, మన భారతదేశంలో ఒక మతం, ఏ మతము అంటే సిక్కు మతం. ఈ సిక్కు మతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సిక్కు మతం అనేది స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే గురునానక్. రైట్. గురునానక్ అనే వ్యక్తి సిక్కు మతాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. చాలా ఇంపార్టెంట్. సో సిక్కు మతము అనేది, సో సిక్కు రిలీజియన్ అనేది, సిక్కు మతము అనేది
1453 సంవత్సరంలో సో గురునానక్ అనే వ్యక్తి సో సిక్కు మతాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సిక్కు మతంలో గొప్పవాడు సో గుర్తుపెట్టుకోవాలి, గురు అర్జున్ సింగ్. ఎవరండి? గురు అర్జున్ సింగ్ అనే వ్యక్తి సో ఈ గొప్పవాడు గురు అర్జున్ సింగ్. అయితే ఈయన రాసిన గ్రంథం ఏమిటి అంటే ఆది గ్రంథం అనేది సో సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథంగా చెప్పుకోవడం జరుగుతుంది. గొప్పవాడు గురు అర్జున్ సింగ్. సో మొదటివాడు సిక్కు మతాన్ని స్టార్ట్ చేసిన వాడు సో మనకి గురు నానక్. ఆది గ్రంథం అనే దాన్ని. అయితే సిక్కు మతంలో మొత్తం 10 మంది గురువులు అనేవాళ్ళు ఉంటారండి. ఎంతమంది గురువులు ఉంటారు? సో 10 మంది గురువులు అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. క్లియర్? So please use the headset. సో హెడ్సెట్ని యూజ్ చేయండి దయచేసి. లోగా వస్తూ ఉంటే దయచేసి. ఇక్కడైతే మాకు క్లారిటీగానే ఉంది వాయిస్ అనేది, రైట్. హెవీగానే ఉంది, కాకపోతే అక్కడికి రీచ్ చేయకొద్ది లేదా ఇంకొక విధానంలో మీకు కొద్దిగా లోగా అనిపించుతూ ఉండొచ్చు. సో కాకపోతే మీరు హెడ్సెట్ యూజ్ చేయవలసిందిగా కోరడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. సిక్కు మతం సో 1453 సంవత్సరంలో గురునానక్ గురు అర్జున్ సింగ్ గొప్పవాడు ఆది గ్రంథం అనే దాన్ని రాశాడు. 10 మంది గురువులు అనే వాళ్ళు ఉంటారు. అయితే 9వ గురువు అండి. 9వ గురువు ఎవరయ్యా అంటే 9వ గురువు మీ అందరికీ తెలుసు, గురు తేజ్ బహదూర్. సో గురు తేజ్ బహదూర్ అనమాట. ఈ గురు తేజ్ బహదూర్ సో గుర్తుపెట్టుకోవాలి. ఏమైందయ్యా అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఈ ప్రకాష్ పూర్బ్ అనేది ఏమిటి అంటే సింపుల్గా చెప్తున్నానండి, ఈ యొక్క గుర్తుపెట్టుకోగలగాలి. సిక్కు మతంలో 10 మంది సిక్కు గురువుల యొక్క జన్మదినక వేడుకలని సూచించడాన్నే ప్రకాష్ పూర్బ్ అంటారు. ప్రకాష్ పూర్బ్ అనగా సో ఏమిటి అంటే సిక్కు మతంలో ఉండే 10 మంది గురువులు. సో ఆ 10 మంది గురువుల యొక్క జన్మదిన సో వేడుకలను సూచించడాన్నే ప్రకాష్ పూర్బ్ అంటారు. ముఖ్యంగా సిక్కు మతంలో ఉన్న 9వ గురువు గురు తేజ్ బహదూర్ యొక్క జన్మదినాన్నే మనము సో ప్రకాశ సో పూర్బుగా చెప్పుకోవడం. సో ఓవరాల్గా 10 మంది యొక్క 10 మెంబర్స్ యొక్క జన్మదిన సో వేడుకలను మనం చెప్తుంటాం. మెయిన్లీ వచ్చేసి గురు తేజ్ బహదూర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రకాష్ అనంటే సో ప్రకాశము అని లేదా వెలుగు అని, పూర్బ్ అంటే పగలు అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగండి. మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం. ఎస్, సో మనందరికీ తెలుసు అమృత్సర్లో స్వర్ణ దేవాలయం ఉంది. ఇది సిక్కు మతానికి సంబంధించిన ఫేమస్ అయిన సో మనకి సంబంధించింది పంజాబ్లో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడతాం. సింపుల్గా అడుగుతాడు, ఇటీవల కాలంలో సో వార్తల్లో ప్రకాష్ పూర్బ్ అనేది ఉంది, ఇది ఏ దానికి సంబంధించింది అంటాడు. సో ప్రకాష్ పూర్బ్ అనేది ఏ దానికి సంబంధించింది అంటే సిక్కు మతంలో 10 మంది యొక్క జన్మదిన వేడుకలను సో జరుపుకునే విధానాన్ని గురించి మనకు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా 9వ గురువు గురించి తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? ఎస్. సో గతంలో మనం చెప్పుకున్నాం. ఎస్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఎనీవన్? సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి నేను ఎస్, సో మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఎనీవన్? ఎస్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 150వ యానివర్సరీ ఆఫ్ ది BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 150 సంవత్సరాలైంది. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇటీవల ఏ స్టాక్ మార్కెట్ ఇండియాలో 150 యానివర్సరీ డే జరుపుకోవడం జరిగింది? గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల సో ఇండియాలో సో 150వ 150 సో 150వ సో యానివర్సరీ డే జరుపుకున్నది ఏమిటి అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఆ ఏమిటి అడిగినప్పుడు ఖచ్చితంగా సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని ఆన్సర్ పెట్టండి. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 150 యొక్క సో యానివర్సరీ డే అనేది మనకి సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మన ఇండియాలోనే కాకుండా ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ మార్కెట్గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే సో ఏషియాలోని ఓల్డెస్ట్ స్టాక్ మార్కెట్ అండ్ సో ఇండియా
ఇండియాలో కూడా సో మనకి ఓల్డెస్ట్ స్టాక్ మార్కెట్ ఏమిటి అంటే సో మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో దీన్ని సో మీ అందరికీ తెలుసు 1875లో 1875 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. ముంబైలోనే దలాల్ స్ట్రీట్ కింద దలాల్ స్ట్రీట్ అనేది ఏ దానికి ఫేమస్ అంటే మన ఇండియాలో సో గుర్తుపెట్టుకోవాలి, సో స్టాక్ మార్కెట్కి ఫేమస్. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో దలాల్ స్ట్రీట్ ఇన్ ఇండియా, సో విచ్ ఫేమస్ అని క్వశ్చన్ అడుగుతాడు. విచ్ ఫేమస్ ఆఫ్ ది దలాల్ స్ట్రీట్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడిగినప్పుడు సో మీరందరూ కూడా ఆన్సర్ చేయాలి. ఏమని అంటే దలాల్ స్ట్రీట్ అనేది భారతదేశంలో స్టాక్ మార్కెట్లకి సో చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. 150వ అనేది మనం జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో ఈ యొక్క మనకి దీనికి ఎవరు వచ్చారంటే ఆర్థిక మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆర్థిక మంత్రి ఎవరయ్యా అంటే నిర్మలా సీతారామన్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఈ నిర్మలా సీతారామన్ గారు ఇది కూడా క్వశ్చన్ అడుగుతాడు. సో మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 150 యానివర్సరీ డేకి ఎవరు సో మనకి రావడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతాడు. క్లియర్ అండి. చాలా జాగ్రత్తగా గమనించుకొని సో ఆన్సర్ మనం చేసుకోగలగాలి. సో చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. రైట్. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ఆ విషయాన్ని. రైట్. సో ఎస్, నరేంద్ర మోడీ గారు ఒక పుస్తకం రాశారండి. ఆ పుస్తకం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సో ఈ పుస్తకం గురించి ఏమిటో ఒక్కసారి చూడండి. భారతీయ సంస్కృతిపై ప్రధాని మోడీ రాసిన సంస్కృతిక దాని పేరు ఏం పేరు? సంస్కృతిక. సో భారతీయ సంస్కృతిపై ప్రధాని నరేంద్ర మోడీ రాసిన సో గ్రంథము సో సంస్కృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు ప్రసంగాలు చేయడం జరిగింది. అయితే ఈ పుస్తకాన్ని జునా అకారా అధిపతి అయిన సో జునా అకారా అనేది ఒక సంస్థ. ఆ యొక్క సో జునా అకారా అధిపతి అయిన ఆచార్య మహామండలేశ్వర పూజాస్వామి సో ఆధీనంలో దీన్ని ఓపెన్ చేయబోతున్నాము. గుర్తుపెట్టుకో. సో భారతీయ సంస్కృతిపై నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో రాసిన గ్రంథం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. సంస్కృతిక. దాన్ని ఓపెన్ చేసేది ఎవరయ్యా అంటే విడుదల చేయగలిగే సో మనకి ఎవరంటే మహామండలేశ్వర పూజస్వామిగా చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్, డన్. జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎస్. సో మనమందరం కూడా కరెంట్ అఫైర్స్లో మనం నీట్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఏమిటి అంటే మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సో గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకి సో అంటే ఏషియన్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకి సో ఈ యొక్క మనకి ఉపాధ్యక్షుడుగా నియమితులు కావడం జరిగింది. ఆయనే ఆ యొక్క అజయ్ భూషణ్ పాండే గతంలో మాజీ ఆర్థిక కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. దానికి ఉప అధ్యక్షుడుగా ఎవరు నియమితులయ్యారంటే అజయ్ భూషణ్ పాండే గారు నియమితులు కావడం జరిగింది. ప్రజెంట్ సో ఈ యొక్క ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి అధ్యక్షుడుగా డైరెక్ట్ బోర్డుగా సో చైనాకు చెందిన జిన్ లిక్వాన్ అనే వ్యక్తి ఉన్నాడు. అయితే ఏషియన్ గుర్తుపెట్టుకోనమ్మా, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎక్కడుంది అంటే బీజింగ్లో ఉంది ప్రధాన కార్యాలయం. చాలా నీట్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క పాయింట్ అనేది చాలా నీట్గా మనం సరళంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోవాల్సిందిగా మిత్రులందరికీ కూడా
తెలియపరచుకుంటున్నానండి. సో ఏమిటి అంటే సింపుల్, జాగ్రత్తగా గమనించుకో. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి సో ఎవరయ్యా అంటే ఉపాధ్యక్షుడుగా నియమితులయ్యారు అజయ్ భూషణ్ పాండే గారు నియమితులు కావడం జరిగింది. అయితే సో చైర్మన్గా ఎవరున్నారంటే జిన్ లిక్వాన్ అనే వ్యక్తి సో చైర్మన్గా ఉన్నాడు. చైనాకు సంబంధించిన వ్యక్తి. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బీజింగ్లో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, మీ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. అసలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏమిటి? ఇది భారతదేశం ఈ సంస్థ అనేది స్టార్ట్ చేసింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏమి లేదమ్మా, ప్రపంచంలో 7 అంటే పిల్లి జాతికి సంబంధించినటి, పిల్లి జాతి క్యాట్ యొక్క స్పైసెస్గా ఎన్ని ఉన్నాయంటే 7 సో ఉన్నాయమ్మా. ఈ పిల్లి జాతికి సంబంధించినవి 7 ఉన్నాయి. 7 ఈ పిల్లి జాతికి సంబంధించినవి మనకు 7 ఉన్నాయి. ఆ 7 యొక్క సంరక్షణ కోసం మన ఇండియా ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. దాని ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ పెట్టాలా, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కడ ఏర్పాటు చేయాలా అనే దానిపైన డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందుకు సో ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో లేని పిల్లి జాతి ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. మొత్తం 7 ఉన్నాయి. ఆ 7 ఏమిటో చూడండి. దీన్ని స్టార్ట్ చేసిన మన నరేంద్ర మోడీ గారు. సో ప్రతి పాయింట్ ఇక్కడ చెప్తున్నాను చూడు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయాన్ని నిర్వహించడానికి భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని సో యొక్క మనకి ప్రధాన కార్యాలయాన్ని నిర్వహించడానికి భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారో చూద్దాం. సో ఇంటర్నేషనల్ ఈ యొక్క బిగ్ క్యాట్ అలయన్స్ కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశాన్ని ఈ కూటమి యొక్క ప్రధాన కార్యాలయము మరియు సెక్రటరేట్గా అధికారికంగా సో ఈ యొక్క చేసింది. ఎస్, మీ దేశంలోనే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేద్దాం, సెక్రటరేట్ కూడా ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క మనకి మొత్తం 7 పిల్లి జాతులు ఉన్నాయి. అందులో పులి, సో 7 పిల్లి జాతులు గుర్తుపెట్టుకోవాలి. పులి, సింహము, చిరుత, మంచు చిరుత. చూడడమ్మా, పులి, సింహము, చిరుత. సో మనకి మంచు చిరుత ఎన్నైనాయమ్మా. సో మళ్ళీ చిరుత, సో గుర్తుపెట్టుకోవాలి. చీత గుర్తుపెట్టుకోండి. చీత. సో పులి, సింహము, చిరుత, మంచు చిరుత, చీతా వేరు, చిరుత వేరు గుర్తుపెట్టుకోగలగాలి. సో ప్యూమా జాగ్వర్. ఈ ప్యూమా జాగ్వర్ మన భారతదేశంలో ఈ 5 జాతులు అనేటివి ఉంటాయి. ఈ 2 జాతులు అనేటివి సో దక్షిణ అమెరికా అండ్ ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భారతదేశానికి సంబంధించినవి ఎన్ని పిల్లి జాతులు ఉంటాయంటే కేవలం మన ఇండియా నుంచి 5 పిల్లి జాతులు ఉంటాయి. కానీ సో మొత్తం కలిపి సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 పిల్లి జాతులు అనేవి ఉంటాయి. వన్ ఈజ్ సో పులి, అనదర్ వన్ ఈజ్ సింహము, చిరుత, సో మంచు చిరుత, చీత, పూమా, జాగ్వార్. మన ఇండియాలో ఉండేది. ఈసారి రిపీటెడ్గా క్వశ్చన్ అడిగాడమ్మా, చాలాసార్లు అడిగాడు. యాక్చువల్గా సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని సో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే మన టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడయ్యా అంటే 1973లో స్టార్ట్ చేసినాం. ఈ టైగర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి 50 సంవత్సరాల కారణంగా నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అర్థమైంది కదా. టైగర్ ప్రాజెక్ట్ని ఎప్పుడు చేస్తారండి? 1973లో టైగర్ ప్రాజెక్ట్ని చేయడం ఈ యొక్క మనకి ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా 1973వ సంవత్సరంలో టైగర్ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. ఆ టైగర్ ప్రాజెక్టును 50 సంవత్సరాలు సో అయింది కారణంగా సో 2023లో 50 సంవత్సరాలు కావడం వలన సో నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ప్రకటించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మొత్తం పిల్లులు ఎన్ని ఉంటాయి అంటే 7 రకాల పిల్లులు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుంటున్నాం. దానికోసం మన భారతదేశం
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క సో ప్రధాన కార్యాలయం సెక్రటరేట్ అనేది ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జనవరి 23, 2025 నుంచి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మరియు దాని యొక్క సెక్రటరేట్ పూర్తి స్థాయి ఒప్పందం ఆధారిత అంతర్ప్రభుత్వం యొక్క అంతర్జాతీయ సంస్థ, అంతర్జాతీయ సో చట్టపరమైన సంస్థగా మారాయి. సో ఇప్పుడు వరకు దీంట్లో ఎన్ని ఆమోదం తెలిపాయి అంటే భారతదేశంలోనూ ఉండాలి అని చెప్పేసి సెక్రటరేట్ మరియు ప్రధాన కార్యాలయము సో నికార్గ్వా, సో కింగ్డమ్ ఆఫ్ ది ఎస్ట్వానియా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా, సో లైబీరియా ఇవి ఆమోదం తెలపడం జరిగింది. క్లియర్? అవసరం లేదు 5 దేశాలు, ఆ 7 రకాలు ఎక్కడ ప్రధాన కార్యాలయము సెక్రటరేట్ ఏర్పాటు చేయబోతున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగండి. రైట్ అండి. రైట్. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనమాట. సో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఉన్నారు కదా, ఆ ఉగ్రవాదులను అంతం చేయడానికి ఒక ప్రోగ్రామ్ కోబ్రా, సింపుల్గా అడుగుతాడు కోబ్రా ఆ యొక్క కోబ్రా ప్రోగ్రామ్ ఎందుకు అని క్వశ్చన్ అడుగుతాడు. సింపుల్, కోబ్రా ఎవరు చేపడతారని క్వశ్చన్ అడుగుతాడు. సిఆర్పిఎఫ్ ఎందుకు? సో జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద వ్యవస్థని పూర్తిగా నిర్మూలించడానికి మన సిఆర్పిఎఫ్ వాళ్ళు ఈ బెటాలియన్ వాళ్ళు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం అందరం కూడా చెప్తడం జరుగుతుంది. సో జమ్మూ కాశ్మీర్లోనే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం సిఆర్పిఎఫ్ 11వ కోబ్రా బెటాలియన్ ఏర్పాటు చేయనుంది. ఇది గుర్తుపెట్టుకో, ఇదొకటి జస్ట్ నౌ క్లియర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంతవరకు మీరు జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. యాక్చువల్గా ఏటీఎంస్ ఎక్కడ చూసాం? బయట చూస్తూ ఉంటాం, కానీ ట్రైన్లోనే ఏటీఎం ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రైన్లో కూడా అమౌంట్ తీసుకోవడానికి మొట్టమొదటిసారిగా ట్రైన్లో ఏటీఎంని ఏర్పాటు చేశారు. ఇండియా ఫస్ట్ ఏటీఎం ఆన్ ట్రైన్ ఈజ్ హియర్. రైట్. ఏ ఎక్స్ప్రెస్లో? ముంబై పంచవతి ఎక్స్ప్రెస్లో. ఏ బ్యాంకు? గుర్తుపెట్టుకోవాలి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు. చూడండి, భారతదేశంలో మొట్టమొదటి ఏటీఎంను రైల్లో ఏర్పాటు చేశారు. ఏ బ్యాంకు వాళ్ళు? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. రేపు క్వశ్చన్ అడుగుతాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వేలోనే బ్యాంకుని ఏర్పాటు చేసిన భారతదేశంలోని మొట్టమొదటిసారిగా రైల్వేలోనే బ్యాంక్ మనకి ఏటీఎంను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను గుర్తుపెట్టుకోగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వ రంగ బ్యాంకు మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారతదేశంలో రైల్లో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఏటీఎం అనగా ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. డిఎస్సి రాస్తున్న వారు ఏటీఎం అంటే ఏమిటి ఫుల్ ఫామ్ అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఏ దాంట్లో అంటే ముంబై టు మన్నాడు పోయే పంచవటి ఎక్స్ప్రెస్లో, ఈ పంచవటి ఎక్స్ప్రెస్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. మిత్రులందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్ అండి. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. డీపీస్ వెట్లాండ్. ఈ డీపీస్ వెట్లాండ్ అనమాట, ఇది ఎక్కడ ఉంది ఏమిటి ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. మహారాష్ట్రలోనే నవీ ముంబైలోనే, అంటే మహారాష్ట్రలో నవీ ముంబైలో డిపిఎస్ వెట్లాండ్ అనేది ఉంది. ఆ డిపిఎస్ వెట్లాండ్ని ఏ విధంగా ప్రకటించారంటే ఫ్లెమింగో కన్జర్వేషన్ రిజర్వ్గా,
ఫ్లెమింగో పక్షులకి, సో గుర్తుపెట్టుకోగలగాలి, ఈ ఫ్లెమింగో యొక్క పక్షులు ఉంటాయి, ఈ ఫ్లెమింగో సో గుర్తుపెట్టుకోవాలండి. సో డిపిఎస్ వెట్లాండ్ డిక్లర్ హ్యాస్ ది ఫ్లెమింగో కన్జర్వేషన్ రిజర్వ్గా. సో ఈ యొక్క మనకి ఫ్లెమింగో పక్షులని సంరక్షించడానికి డిపిఎస్ వెట్లాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ నవ్వు గుర్తుపెట్టుకోగలగాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటున్నాం. అయితే మీ అందరికీ తెలుసు చూడండి, హిందీ మేడ్ ఈజ్ మ్యాండేటరీ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ మహారాష్ట్ర క్లాస్ 1 to 5. గుర్తుపెట్టుకోవాలి, మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, సో అంటే జాతీయ విద్యా విధానం, సో 2020 సంవత్సరంలో వచ్చింది. ఆ జాతీయ విద్యా విధానంలో భాగంగా సో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ సో వాళ్ళ యొక్క 1 to 5 ఖచ్చితంగా తప్పనిసరిగా ఏం నేర్చుకోవాలంటే తప్పనిసరిగా మహారాష్ట్ర పాఠశాలల్లో ఆల్రెడీ 1 to 5 మరాఠీ ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం, ఆ తర్వాత ఇప్పుడు కూడా హిందీ తప్పనిసరిగా చేసుకోవడం జరిగింది. జాగ్రత్తగా గమనించుకోవాలి. వాళ్ళ రాష్ట్రంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఫస్ట్ మరాఠీ ప్రయారిటీ, మళ్ళీ ఇంగ్లీష్, మళ్ళీ తర్వాత వచ్చేసి హిందీకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా 1 to 5 ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎస్, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎయిమ్స్ ఢిల్లీ ర్యాంకు 97th, 97వ ర్యాంక్ అమాంగ్ వరల్డ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ 2024. ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ పరంగా మన ఇండియా నుంచి 97th యొక్క మనకి ర్యాంకును సాధించింది ఎవరయ్యా అంటే ఎయిమ్స్ ఢిల్లీ అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకుంటున్నాం. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఏమని మాట్లాడుకుంటున్నాము అంటే, సో ఇక్కడ న్యూస్ వీక్ వాళ్ళు చాలా జాగ్రత్తగా అమెరికన్ మీడియా కంపెనీ మరియు న్యూస్ వీక్ గ్లోబల్ డేటా ప్లాట్ఫారం స్టార్ట్తో సో విడుదల చేశారు. అమెరికన్ యొక్క మీడియా కంపెనీ న్యూస్ వీక్ గ్లోబల్ వాళ్ళు ఇద్దరు కలిసి సో ప్రపంచంలో ఉండే ఏ హాస్పిటల్ అనేది ఉత్తమంగా ఉంది అని చెప్పేసి చెప్పారు. మనది 97th ప్లేస్లో ఉంది. అయితే మీరందరూ కూడా చెప్పుకోవాలి, సో ఏది టాప్ మోస్ట్లో ఉంది సో వరల్డ్లో అంటే, సో యునైటెడ్ స్టేట్స్ అమెరికాలోనే మిన్నెసోటాలోనే సో మయో క్లినిక్ అని గుర్తుపెట్టుకో చాలు. మయో క్లినిక్ అనేది అమెరికాకు సంబంధించిన హాస్పిటల్ నెంబర్ 1, అన్ని సదుపాయాలు బాగున్నాయి. 97.51% అనేది సో ఆ యొక్క మౌలిక సదుపాయాలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరు ఎఫిషియన్సీగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అదంతా 97.51 అదంతా గుర్తుపెట్టుకునే అవసరం లే. సో ప్రపంచంలో హాస్పిటల్ యొక్క దాంట్లో మనం చూసుకున్నట్లే బెస్ట్ హాస్పిటల్ పరంగా మన ఇండియా నుంచి ఏముంది అంటే సింపుల్గా మాట్లాడుకో, అదే మన యొక్క సో మనకి ఎయిమ్స్ ఢిల్లీ 97th. సో అయితే సో ఈ యొక్క మయో క్లినిక్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి మనం అందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, సో చూడండి 10+ విధానం మోస్ట్ ఇంపార్టెంట్. 10+ విధానం చాలా 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 ఇంపార్టెంట్. 10+ అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ప్యాకేజ్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి, ఎసెన్షియల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజా. ప్యాకేజ్ ఆఫ్ ఎసెన్షియల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏమిటి అంటే 20 ఆఫ్రికా దేశాలు 10+ విధానాన్ని అవలంబించడం ద్వారా తీవ్రమైన నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల నుంచి వాళ్ళు విముక్తి పొందడం జరిగింది. సో 10+ విధానం ఏ దానికి సంబంధించింది? ఆఫ్రికా దేశంలో వస్తున్న వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. WHO తన నివేదికలో తెలియచేయడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవచ్చండి. సో చాలా సో వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా మారిపోతున్నారు. 10+ విధానం ఏమిటి అంటే సింపుల్గా 20 ఆఫ్రికన్ దేశాలు 10+ విధానాన్ని అవలంబించడం ద్వారా తీవ్రమైన నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల నుండి కోసం కీలకమైన సేవలను ప్రాప్తిని విస్తరించాలని హైలైట్ చేస్తూ మంచిగా సో ఏమవుతుందయ్యా అంటే ఆ వ్యాధుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఆల్రెడీ చెప్పుకున్నాం ఎవరై అంటే మీరాబాయి చాను. సో మీకు తెలుసు సో ఏమిటి అంటే ఆ మీరాబాయి చాను అనే ఆవిడ సో ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్
సో ఈ యొక్క ఫెడరేషన్కి ఆమె చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. మీరాబాయి చాను అనేవిడ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి సో మనకి సో చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. క్లియర్. లాస్ట్గా ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకుందాం. సో చూడండమ్మా, ఇక్కడ ఉత్కంఠభరితమైన డబుల్స్ ఫైనల్ తర్వాత జార్ఖండ్ అండ్ పంజాబ్ ఎఫ్సి డ్రీమ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ 2025 గుర్తుపెట్టుకోగలగండి. సింపుల్గా చెప్తున్నామా, ఏమిటి అంటే గోవాలో జరిగిందండి ఈ డ్రీమ్ స్పోర్ట్స్ ఛాంపియన్ ఫుట్బాల్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, గోవాలో జరిగింది. సో డ్రీమ్ స్పోర్ట్స్ ఛాంపియన్ ఫుట్బాల్ 2025. దాంట్లో బాలికల పరంగా సో జార్ఖండ్ అనేది విజయం సాధించింది. సో బాలురు పరంగా పంజాబ్ అనేది విజయం సాధించింది. గుర్తుపెట్టుకో, సింపుల్. డ్రీమ్ స్పోర్ట్స్ ఛాంపియన్ ఫుట్బాల్ సో ఇండియాలో ఎక్కడ జరిగింది? గోవాలో జరిగింది. ఎవరు విజయం సాధించారు? జార్ఖండ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ మనకి ఏ దానిపైన? బాలికల పరంగా, బాలురు పరంగా ఎలా జరుపుకోవడం జరిగింది? సో ఎవరు గెలిచారు? పంజాబ్ గెలవడం జరిగింది. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. క్లియర్. సో ఇంతటితో మనమందరం కూడా సో పూర్తిగా ఈ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్. ఒక్కసారి క్విక్గా నేను సో ఫాస్ట్గా మీ అందరికి కూడా సో వీటిని నేను క్విక్ రివిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా లైవ్లో ఒక్కసారి వీటన్నిటిని కూడా ఒక్కసారి వినండి, క్లోజ్ అయిపోతుంది. రైట్. ఏప్రిల్ 19th రైట్. ఏప్రిల్ 19th సో వరల్డ్ లివర్ డే జరుపుకుంటున్నాం. వరల్డ్ లివర్ డే అనేది జరుపుకుంటున్నాం. వరల్డ్ లివర్ డే. సో మనకి ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనేది దీని యొక్క థీమ్. క్లియర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటాం? యేసుక్రీస్తు మరణించడం కారణంగా. సో ఈ యొక్క ప్రకాష్ పూర్బ్ అనేది ఏమిటి? ప్రకాష్ పూర్బ్ అనేది ఏమిటి అంటే సిక్కు గురువుల యొక్క మొత్తం జన్మదిన వేడుకల్ని ప్రకాష్ పూర్బ్గా చెప్పుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా 9వ సో గురు తేజ్ బహదూర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 150వ యానివర్సరీ డే సో మనకి ఏది జరుపుకోవడం జరిగిందంటే గుర్తుపెట్టుకోగలగాలి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది జరుపుకోవడం జరిగింది. అతిథిగా నిర్మలా సీతారామన్ గారు వెళ్ళడం జరిగింది. అయితే సో మీ అందరికీ చెప్పుకోగలగాలి, సో మీ అందరికీ సంస్కృతిక అనే దాన్ని సో భారతదేశ సంస్కృతి పైన నరేంద్ర మోడీ గారు రాయడం జరిగిందని చెప్తున్నాం. సో మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి సో ఉప అధ్యక్షుడిగా నియమితులయ్యారు అని చెప్పేసి మన ఇండియా నుంచి చెప్పుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం సెక్రటరేట్ని మన ఇండియాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సిఆర్పిఎఫ్ వాళ్ళు సో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి కోబ్రా అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క మనకి ట్రైన్లో మొట్టమొదటిసారిగా ఏటీఎంని మొట్టమొదటిసారిగా ట్రైన్లో ఏటీఎంని సో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రైన్లోకి ఏటీఎంని తీసుకొని వచ్చారు. ఆ యొక్క బ్యాంక్ ఏమిటి అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎనీహౌ సో డిపిఎస్ వెట్లాండ్ని ఏ విధంగా ఏ పక్షులకి కన్జర్వేషన్గా ప్రకటించారయ్యా అంటే ఫ్లెమింగో యొక్క మనకి బర్డ్స్కి సో మనకి చెప్పడం జరిగింది. సో అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఫస్ట్ మరాఠీ, మళ్ళీ ఇంగ్లీషు, మళ్ళీ హిందీ అనేది థర్డ్ లాంగ్వేజ్గా మహారాష్ట్ర ప్రకటించడం జరిగింది. ఎయిమ్స్ ఢిల్లీ ర్యాంక్ 97th ర్యాంకుగా నిలవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో 97th ర్యాంక్గా అమాంగ్ ది వరల్డ్ బెస్ట్ హాస్పిటల్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో మయో క్లినిక్ అనేది మన ప్రపంచంలోనే మొట్టమొదటిగా సో మనం గుర్తుపెట్టుకోగలగాలి. సో బెస్ట్ సో హాస్పిటల్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనది 97th ప్లేస్లో ఉంది. స్పెన్ ప్లస్ అనే విధానం ఎవరికి సంబంధించిందంటే 20 ఆఫ్రికన్ దేశాలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ నుంచి కోలుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని WHO తన నివేదికలో తెలియపరచుకోవడం జరిగింది. రైట్. సో మీరాబాయి చాను అనే ఆవిడ సో ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. రైట్. ఉత్కంఠభరితంగా జరిగిన సో దాని పేరు డ్రీమ్ స్పోర్ట్స్ ఛాంపియన్ ఫుట్బాల్ అనమాట. గోవాలో జరిగింది. ఎవరు గెలిచారు? బాలురు పరంగా సో బాలికల పరంగా వచ్చేసి జార్ఖండ్ గెలిచగా బాలురు పరంగా పంజాబ్ గెలిచడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఏమైనా అంశాలు డౌట్ ఉంటే ఇప్పుడు కామెంట్ చేయండి, రైట్? కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి, నేను చెప్తాను.